అహల్య అసలు ఎవరి కూతురు? గౌతమ్ మహర్షి నిజంగా అహల్యను రాయైపోమని శపించారా? ఈ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి రాక్షసులకు అమృతం అందకుండా చేయాలని ఆ విష్ణువే మోహినిగా వచ్చి ఆ రాక్షసులకి అమృతం అందకుండా చేశారు. అప్పుడు బ్రహ్మగారు ఆ మోహినిని చూసి, నేను ఇంతమందిని పుట్టించాను కానీ నా సృష్టి మొత్తంలో ఇంత అందం ఎక్కడా లేదు, కనుక నేను కూడా ఇంత అందాన్ని సృష్టిస్తాను అనుకుని సృష్టించిన ఆమె అహల్య. ఆమెను తీసుకెళ్ళి గౌతమ్ మహర్షికే ఇచ్చి, ఈమె నీ ఆశ్రమంలోనే పెరగాలి అని అక్కడే వదిలి వెళ్ళిపోయారు. అలా అహల్య గౌతమ్ మహర్షి ఆశ్రమంలోనే పెరిగి పెద్దదయింది. ఆమెకి పెళ్లి చేసుకునే వయసు వచ్చాక గౌతమ్ మహర్షి అహల్యను తీసుకెళ్ళి బ్రహ్మగారికిచ్చి, ఈమె తండ్రి మీరే కనుక మీరే సరైన అబ్బాయిని చూసి పెళ్లి చేయండి అన్నారు. ఆమె అందాన్ని చూసిన దేవతలందరూ మేం చేసుకుంటామంటే మేం చేసుకుంటామని పోటీ పడ్డారు. అప్పుడే ఆమె ఇంద్రుణ్ణి చూసి దేవతలకి అధిపతి కనుక ఆయన్ని వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకుంది. బ్రహ్మగారు మాత్రం ఈ భూమండలం అంతా ఎవరు ముందు ప్రదక్షిణ చేస్తారో వారికిచ్చి పెళ్లి చేస్తా అన్నారు. అప్పుడు అక్కడే ఉన్న గౌతమ్ మహర్షి ఒక ఆవుకి ప్రదక్షిణం చేశారు. ఆవులోనే సమస్త దేవతలు భూమండలం ఉన్నట్టు కనుక గౌతమ్ మహర్షికిచ్చి వివాహం చేశారు బ్రహ్మగారు. కొన్ని సంవత్సరాలకి గౌతమ్ మహర్షి ఒక తపస్సు మొదలుపెట్టారు. అది కనుక పూర్తయితే ఆయన చాలా శక్తివంతుడైపోతాడు కనుక ఇంద్రుడు ఎలా అయినా ఆ తపస్సుని ఆపాలి అనుకున్నాడు. కానీ ఆ మహర్షి ఎదురుగా వెళ్ళి ఏమీ చేయలేడు కనుక మహర్షి ఇంట్లో లేని సమయంలో అహల్య దగ్గరికి గౌతమ్ మహర్షిలా మారి వెళ్ళాడు. అహల్యకి వచ్చింది ఇంద్రుడే అని తెలిసినా పెళ్లి కాకముందు ఇంద్రుడిని పెళ్లి చేసుకోవాలి అన్న కోరిక ఆమె మనసులో ఉండిపోయింది. కనుక గౌతమ్ మహర్షి వేషంలో వచ్చిన ఇంద్రునితో కామసుఖం అనుభవించి మహర్షి వచ్చేలోపు అక్కడి నుండి వెళ్ళిపోమంది. ఇంతలో మహర్షి ఆశ్రమానికి వచ్చేశారు. అక్కడ జరిగిన విషయం అంతా తెలుసుకున్న మహర్షి ఇంద్రుణ్ణి, నీలో మగతనం ఉంది కనుక ఇంత పాపం చేశావు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకుండా ఉండాలి, కనుక నీ వృష్ణములు పోతాయి అని శపించారు. ఇంకా అహల్యని, నువ్వు ఇక్కడే ఆశ్రమంలో గాలిని తింటూ తపస్సు చేసుకుంటూ పడుండు, నీ మీద దుమ్ము కప్పబడి ఉంటుంది కనుక నువ్వు ఎవ్వరికీ కనిపించవు. కొన్ని సంవత్సరాలకి దశరథుని కుమారుడు రాముడు ఈ ఆశ్రమానికి వస్తాడు, అప్పుడు నీ శాప విమోచనమని శపించారు అహల్యని. అప్పుడు ఇంద్రుడు దేవతల దగ్గరికి వెళ్ళి, ఆ గౌతమ్ మహర్షి తపస్సు ఫలిస్తే మనకన్నా శక్తివంతుడైపోతాడు, మన అందరి కోసం నేను ఈ పని చేశా, కానీ శాపఫలం నాకు వచ్చింది కనుక మీరే ఏదో ఒకటి చెయ్యండి అని అడిగాడు. అప్పుడు దేవతలు మేకవృష్ణాలు తెచ్చి ఇంద్రుడికి పెట్టారు. అలా కొన్ని సంవత్సరాలకి విశ్వామిత్రుడితో కలిసి అడవికి వచ్చి రాముడు ఆ ఆశ్రమంలోకి రావడంతో ఆ అహల్య శాపం పోయి మళ్ళీ మనిషి అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ మహర్షి మళ్ళీ అహల్యని భార్యగా స్వీకరించారు. ఇది అహల్య కథ. రామాయణంలో ఎక్కడా కూడా ఆవిడ రాయి అయిపోయింది అని రాసిలేదు. మరి ఎందుకు అలా వాడుకలోకి వచ్చిందనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మన పురాణాల నుండి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస నవ్.